Claps. హ్యాండిల్ ఇటు తెప్పండి కొద్దిగా ఒకసారి. నా పేరు జొన్నలగడ్డ రాజేష్ అండి. సో మేము ఇప్పుడు విజయవాడలో ఏసర్ షోరూమ్ ఓపెన్ చేసాము. ఇది ఏపీలోనే సెకండ్ షోరూమ్ అండి. సో ఏపీ తెలంగాణ మొత్తం షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాము. సో ఫ్యూచర్లో మేము 100 షోరూమ్స్ ఓపెన్ చేయడానికి అదే మా విజన్. మోడల్ మా దగ్గర సిపిఎక్స్ ఒకటి ఉంది, టీసీ మ్యాక్స్ అండ్ మూవీ 5G వెహికల్స్. ఈ 3 వేరియంట్స్ వెహికల్స్ ప్రజెంట్ ఉన్నాయండి మా దగ్గర కూడా ఉన్నాయి. ప్రైస్ చెప్పాల్సింది. Hello Vijayawada. So we have started our operation in Vijayawada. So this is the second showroom that we have started. First showroom was in Vizag, and in total we have 3 bikes and 5 cycles. The price range starts from 35,000 for the cycles and goes all the way up to 2,10,000 rupees for bikes. So we have 2 scooters and 1 bike. Yeah, so we always talk about sustainability and reducing the carbon footprint. So the major source of carbon emission is none other than vehicles. So that's why we have shifted our focus towards the electric vehicles, and yes, we have started manufacturing electric vehicles, and yes, we are over here right now. పేరు జొన్నగడ్డ విజయ్ కుమార్. ఆంధ్ర రాష్ట్రంలో యొక్క యాసర్ కంపెనీ రెండో షోరూమ్ ఇక్కడ విజయవాడలో ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా రోజు రోజుకి టెక్నాలజీ మారుతూ ఉంది. దీనితోడు ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వాటికి అనుగుణంగా ఈరోజు యాసర్ కంపెనీ ఈ యొక్క ద్విచక్ర వాహనాలు తయారు చేసి వినియోగదారులు అలాగే వాహన చోదకుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఈ యొక్క యాసర్ కంపెనీ ద్వారా ఈ యొక్క వెహికల్స్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా గృహిణులకు కానీ, మహిళలకు కానీ, యువత కానీ, అలాగే ప్రధానంగా విద్యార్థులకు కానీ వాళ్ళ యొక్క అభిరుచికి అనుగుణంగా ఈ యొక్క యాసర్ కంపెనీ ఈ యొక్క వెహికల్స్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క వెహికల్ వల్ల పర్యావరణ పరిరక్షణ ఉంటుంది. దీనికి తోడుగా ఆదాయం కూడా వినియోగదారులు కానీ, అలాగే ఈ యొక్క పెట్రోల్ సంబంధించిన ఆదాయం కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. విజయవాడలో ఏర్పాటు చేసిన యొక్క రెండో యాసర్ కంపెనీ సంబంధించిన షోరూమ్ని ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన